హలో అండి. చాలా టేస్టీగా నాటుకోడి కర్రీని ఇలా తయారు చేయండి. చాలా బావుంటుంది. ముందుగా మనం 2, 3 సార్లు క్లీన్ చేసి పెట్టుకున్న నాటుకోడిలో అప్పుడే దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి బాగా మిక్స్ చేసుకొని కుక్కర్‌లో పెట్టి ఇలా బాయిల్ చేసుకోవాలి. ఇందులో మసాలా కోసం స్టవ్ పైన పాన్ పెట్టుకొని యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, 2 అనాస పువ్వు రేకులు వేసుకోండి. ధనియాలు, జీలకర్ర, సోంపు అలానే కొంచెం జీడిపప్పును కూడా వేసి ఇలా డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీలో వేసుకోండి. ఇందులో హాఫ్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ వేసుకున్నాక చిన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కల్ని అలానే అల్లం వెల్లుల్లిని యాడ్ చేసుకొని బాగా స్మూత్‌గా బ్లెండ్ చేసుకోండి. కర్రీ కోసం స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని ఇలా మగ్గేంత వరకు ఫ్రై చేసుకున్నాక ముందుగా చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసేసి అది కూడా కాసేపు మగ్గించుకున్నాక మనం బాయిల్ చేసి పెట్టుకున్న నాటుకోడిని కూడా వేసేసి సరిపడా వాటర్, సాల్ట్, కారం యాడ్ చేసుకొని కొత్తిమీరను కూడా వేసి హై ఫ్లేమ్‌లో మరిగించుకున్నాక లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసి 10 మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గిస్తే రెడీ అయిపోతుంది.